దేవరా సినిమా నుంచి విడుదలైన దావూదీ సాంగ్ మీద సోషల్ మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ట్రోల్ చేస్తున్నారు. అయినప్పటికీ ఈ సాంగ్ మిలియన్ వ్యూస్ తో ట్రెండ్ అవుతుంది. ఈ నెల 27న రిలీజ్ కాబోతున్న దేవరా మూవీ ఎన్టీఆర్ కెరీర్ లోనే మోస్ట్ అవైటింగ్ మూవీగా బజ్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరుగుతుంది. దేవరా సినిమా నుంచి వచ్చిన పాటలు ఆల్రెడీ చార్ట్ బస్టర్ గా నిలిచాయి. లేటెస్ట్ సాంగ్ దావూదీని కూడా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ స్టెప్స్ ని తమిళ హీరో విజయ్ సాంగ్ తో కంపేర్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. దేవరా నుంచి ఇప్పటివరకు 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఫియర్ లిరికల్ సాంగ్ లో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ హైలైట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన చుట్టమల్లె సాంగ్ అన్ని వర్గాలను ఆకట్టుకుంది. అందులో ఎన్టీఆర్ డాన్స్ మూమెంట్స్, డ్రెస్సింగ్ స్టైల్ భలే ఉందంటూ అభిమానులు కామెంట్లు పెట్టారు. అయితే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసే ట్రోలర్లు ఉండనే ఉంటారు కదా, వారు కూడా సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. అయితే యునానిమస్ గా ఈ సాంగ్ మాత్రం చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఆడియో సాంగ్స్ యాప్స్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఇక మూడో సాంగ్ గా వచ్చిన దావూదీ విషయంలో డివైడ్ టాక్ వినబడుతుంది. సెకండ్ సాంగ్ చుట్టమల్లి అందరికీ నచ్చగా థర్డ్ సాంగ్ దావూదీ మాత్రం కొందరికే బాగా నచ్చింది. లిరిక్స్ విషయంలో కూడా కొంతమంది అభిమానులు డిసప్పాయింట్ అయినట్లున్నారు. అయితే ఎన్టీఆర్ స్టెప్స్ విషయంలో మాత్రం నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోయారు. స్టెప్స్ బాగున్నాయి అనుకునే లోపే ట్రోలర్లు రెడీ అయ్యారు. అరబిక్ కుతు సాంగ్ లో హీరో విజయ్ చేసిన స్టెప్స్ తో కంపేర్ చేస్తూ కామెంట్లు పెట్టారు. ఆ 2 పాటల్ని పక్క పెట్టి మరి కంపారిజన్లు మొదలు పెట్టారు. విచిత్రం ఏంటంటే ఆ 2 పాటలకు డాన్స్ మాస్టర్స్ టాలీవుడ్ వారే. విజయ్ సాంగ్ అరబిక్ కుతు హల్మతి అబీబో పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ కాగా, దేవరాలోని దావూదీ పాటకు శేఖర్ మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చేశారు. అయితే శేఖర్ మాస్టర్ స్టెప్స్ కాపీ కొట్టారంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఎలాంటి క్లిష్టమైన సీక్వెన్స్ ఇచ్చినా అవలేలుగా చేసుకెళ్తారు జూనియర్ ఎన్టీఆర్. అలాంటి ఎన్టీఆర్ ని చేతిలో పెట్టుకుని విజయ్ సినిమాలోని పాటని కాపీ కొట్టడం ఏంటి అని అంటున్నారు. ఆ 2 పాటల్ని పక్కన పెట్టి కంపేర్ చేస్తున్నారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. విజయ్ స్టైల్ వేరు, ఎన్టీఆర్ స్టైల్ వేరు. ఆ పాటలో విజయ్ తన అభిమానులు అలరిస్తే, ఈ పాటలో ఎన్టీఆర్ టోటల్ గా తెలుగు మాస్ ఆడియన్స్ అందరినీ ఉర్రు తొలగించేలా ఉన్నారు. అయితే స్టెప్స్ రిపీట్ కావడమే అభిమానులకు కాస్త ఇబ్బందిగా మారింది. మరోవైపు పాట సాహిత్యం కూడా చుట్టమల్లేలా సింపుల్ గా ఎక్కేయడం లేదు. దీంతో దావూదీ పాట టాక్ ఆఫ్ సోషల్ మీడియాగా మారింది. ఇక సినిమా విషయానికి వస్తే కొరటాల దర్శకత్వం వహించిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుంటుంది. ఈ నెల 27న సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతుంది. కొరటాల మార్క్ ఇందులో కనబడుతుంది. పక్కా మాస్ ఎంటర్టైనర్ తో పాటు ఓ చిన్న మెసేజ్ కూడా ఇస్తారని అంటున్నారు. ఇక ఈ సినిమాకి జాన్వీ కపూర్ స్పెషల్ అట్రాక్షన్ కాబోతుంది. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి హిట్ పేరు ఎలాగో, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ పేరు అలాగే అభిమానులు ఆకట్టుకుంటుందని అంటున్నారు. ఈ సినిమాపై అంచనాలు మాత్రం భారీగా ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.